జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సువాసిని స్త్రీలకి మంగళద్రవ్యాలు ఇచ్చేటప్పుడు ఆ మంగళద్రవ్యాలలో ఎటువంటి వస్తువులు ఉండాలో, ఎటువంటి స్త్రీలకి తాంబూలం ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా దేవీ భాగవతంలో ప్రకృతి ఖండము అని ఒక ఖండం ఉంది. దేవీ భాగవతం ప్రకృతి ఖండాన్ని ప్రమాణంగా తీసుకుంటే సువాసిని స్త్రీలకి మంగళద్రవ్యాలు సమర్పించేటప్పుడు ఆ మంగళద్రవ్యాలలో ఎటువంటి వస్తువులు ఉండాలో ప్రామాణిక శ్లోకం ద్వారా దేవీ భాగవతంలో ఉన్న ప్రకృతి ఖండం మనకు తెలియజేస్తోంది. ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే ధాన్య వస్త్ర హిరణ్యాని మంగళాని చ సర్వశః తాంబూలంచ కుంకుమంచ సింధూరం కజ్జలం తథా అలంకారశ్చ వివిధాన్ గంధ పుష్పాక్షతంస్తదా దత్వాచ పూజయేద్భక్త్యా సువాసిన్యై ముదాన్వితః. ఇది దేవీ భాగవతం ప్రకృతి ఖండంలో ఉన్నటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ధాన్య వస్త్ర హిరణ్యాని మంగళాని చ సర్వశః అంటే సువాసిని స్త్రీలకు మంగళకరమైనటువంటి వస్తువులు తాంబూలంలో ఇచ్చేటప్పుడు ధాన్యము, వస్త్రాలు, హిరణ్యం అంటే బంగారము, మంగళకరమైనటువంటి వస్తువులు వీటన్నిటినీ తాంబూలంలో ఉంచి ఇవ్వవచ్చు. అలాగే తాంబూలంచ కుంకుమంచ సింధూరం కజ్జలం తథా అంటున్నారు. అంటే తాంబూలంలో కుంకుమ, సింధూరము, కజ్జలం అంటే కాటుక వీటన్నిటినీ ఉంచి తాంబూలం ఇవ్వవచ్చు. అలంకారశ్చ వివిధాన్ గంధ పుష్పాక్షతంస్తదా అంటే అలంకరణకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పుష్పాలు, అక్షింతలు, గంధము వీటన్నిటినీ తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకు తాంబూల వాయనం ఇవ్వవచ్చని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే మహిళామణులు తాంబూల వాయనం ఇచ్చేటప్పుడు ఎటువంటి స్త్రీలకు తాంబూల వాయనం ఇవ్వాలో కూడా దేవీ భాగవతం ప్రకృతి ఖండంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే స్వభగినీంచ దౌహిత్రీం పుత్రీం చైవ పతివ్రతాం మాతులానీం పితృశ్వస్రాం గురుపత్నీం తథైవ చ పూజయే సర్వదేవజ్ఞః సువాసిన్యై ముదాన్వితః తథాచ అన్యసువాసిన్యః పూజ్యాః లక్ష్మీస్వరూపిణీః అంటుంది దేవీ భాగవతం ప్రకృతి ఖండం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సుమంగళి స్త్రీలకు తాంబూల వాయనం ఇచ్చేటప్పుడు ఎటువంటి స్త్రీలకు తాంబూల వాయనం ఇవ్వాలంటే స్వభగినీం అంటే సొంత అక్క లేదా చెల్లి అంటే తోబుట్టువులకు తాంబూల వాయనం ఇవ్వాలి. దౌహిత్రీం అంటే మనమరాలికి తాంబూల వాయనం ఇవ్వవచ్చు. పుత్రీం చైవ పతివ్రతాం అంటే కుమార్తెకు కూడా తాంబూల వాయనం ఇవ్వవచ్చు. మాతులానీం పితృశ్వస్రాం అంటే అర్థం ఏంటంటే మాతులానీం అంటే మేనత్త అని అర్థం. పినతల్లికి కానీ మేనత్తకు కానీ తాంబూల వాయనం ఇవ్వవచ్చు. గురుపత్నీం తథైవచ గురుపత్నికి కూడా తాంబూల వాయనం ఇవ్వవచ్చు. పూజయే సర్వదేవజ్ఞః సువాసిన్యై ముదాన్వితః వీళ్ళందరినీ కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించుకొని తాంబూల వాయనం ఇవ్వవచ్చు. అలాగే వీరెవరు అందుబాటులో లేని పక్షంలో ఏం చేయాలో కూడా శ్లోకం మనకు తెలియజేస్తోంది. తథాచ అన్య సువాసిన్యః పూజ్యాః లక్ష్మీ స్వరూపిణీః అంటే ఇతర స్త్రీలను కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించుకుంటూ తాంబూల వాయనం ఇవ్వవచ్చు. కానీ ప్రధానంగా మాత్రం వీరికి తాంబూల వాయనం ఇవ్వటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. రేపటి శుభయోగం శీర్షికన గురు పౌర్ణమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. జీవన్ముక్తులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒక రమణ మహర్షో ఇటువంటి వారు ఉంటారే తప్ప జీవన్ముక్తులు అంత తేలిగ్గా దొరుకుతారా? కనుక అమ్మవారి చూపుతోనే అన్ని కోరికలు తీర్చేస్తున్నారంటే మరి కోరిక అనేదే లేనటువంటి స్థితిని ఇస్తున్నారు ఆ తల్లి. ఆ కోరిక అనేదే లేని స్థితి పేరు పూర్ణ స్థితి అన్నారు. ఇక్కడ కొరత ఉంటే కోరిక ఉంటుంది, వెలుతు ఉంటేనే వాంఛ ఉంటుంది. పరిపూర్ణులు కోరిక ఎక్కడ ఉంటుందండి? కానీ అమ్మవారి చూపు ప్రసరిస్తే వాడు పరిపూర్ణుడైపోతున్నాడు, వాడు జీవన్ముక్తుడవుతున్నాడు. అమ్మ కటాక్ష మాత్రం చేతనే వాడికి జ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే చూపు అంటే జ్ఞానము అని అర్థం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే పై చూపు అందరికి ఉంటుంది, లో చూపు అని ఒకటి ఉంటుంది. కనుక తస్మిన్ దృష్టే పరావరే అని ఉపనిషత్తు చెప్పినట్లుగా దృష్టి అంటే జ్ఞానము. ఇది ప్రధానమైన
ఉద్దేశం. కనుక అమ్మవారి కన్నుల్లోంచి వస్తున్న చూపు జ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానం మన వైపు ప్రసరిస్తే ఇంకా కోరికలన్నీ దాటిపోయిన స్థితి. కోరికలు దాటిపోయిన స్థితి అంటే ఏదండి? ధర్మ అర్థ కామ మోక్ష. కామ దాటిపోతే ఏముంది? మోక్ష. అది లభిస్తే పరిపూర్ణ స్థితి. కనుక తన చూపులతోనే కోరికలన్నీ తీర్చే తల్లి. ఇది రెండవ అర్థం చెప్పుకున్నాం. మొదటి అర్థంలో ఏం చెప్పుకున్నాం? అన్ని కోరికలు తీర్చుతుంది. రెండవ అర్థంలో జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని ఇస్తున్నది. ఇది రెండు అర్థాలు. ఇంకొక అద్భుతమైన అర్థాన్ని చెప్తోంది శాస్త్రం. వేదం ప్రకారంగా కామ అంటే పరమాత్మ, పరమేశ్వరుడు అని అర్థం. చూడండి ఇక్కడ, ఎందుకంటే కశ్చ అశ్చ మశ్చ ఇది కామ అన్నారు. ఇక్కడ కామ అనేటువంటి మాటలో కా ఆ మ 3 అక్షరములు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దేవతని తెలియజేస్తుంది. ఇది దీనికంటూ ప్రత్యేకమైన నిఘంటువు, ప్రత్యేకమైన శాస్త్రం ఉంది. కకారో బ్రహ్మవాదీచ, అకారో విష్ణువాచక, మకారో రుద్రవాదీచ. ఇది శాస్త్రం చెప్తున్నారు. కా అనేది బ్రహ్మని చెప్తుంది, అకారం విష్ణువు. అందుకే భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు, అక్షరాణం అకారోస్మి, అక్షరాల్లో అకారము నేను అన్నాడు. కానీ అకారం విష్ణువు, మకారము రుద్రుడు. కనుక కా ఆ మ అంటే బ్రహ్మ విష్ణు రుద్ర. వీళ్ళ పనులేమిటి? సృష్టి స్థితి లయ. అమ్మవారు తన కన్నులతోనే సృష్టి స్థితి లయ 3 చేస్తున్నది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, తెరిచి ఉంచితే స్థితి, మూస్తే లయ. ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని మీరు విష్ణువు అంటే ఆదిగురువు విష్ణువు. ఆ పరమేశ్వరుని మీరు శివుడు అంటే ఆదిగురువు శివుడు. ఆ పరమేశ్వరుని మీరు అమ్మ అంటే ఆదిగురువు అమ్మ. అందులో సందేహం లేదు. లోకంలో కూడా ఆదిగురువు అమ్మేనండి. అమ్మ తర్వాత అయ్యా. అయ్య ఎంత తెలివితేట తప్పనా, ఈయన అయ్యా అని చెప్పింది మాత్రం అమ్మే. ఎవరయ్యా అంటే స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అన్నారు ఇక్కడ. కనుక ఆది గురువు ఎవరు? అమ్మవారైనా శివుడైనా విష్ణువైనా. చిత్రం ఏంటంటే మన వేదాల్లో మొట్టమొదటి గురువుని ఎవరిని చెప్పారు అంటే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాః ప్రహిణోహి తస్మై తగుం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపజ్యే అని యజుర్వేదానికి సంబంధించిన శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ మంత్రాన్ని. ఏం చెప్తోందంటే సృష్ట్యాదియందు బ్రహ్మని సృజించి ఆ బ్రహ్మకు వేద విజ్ఞానాన్ని అందించినటువంటి ఆది గురువైన పరమేశ్వరునికి నమస్కారము. అది చెప్పారు ఇక్కడ. బ్రహ్మగారి బుద్ధికే జ్ఞానాన్ని ఇచ్చాడు. వేదమనగా జ్ఞానము. ఆ వేదమనే జ్ఞానాన్ని మొట్టమొదటి బ్రహ్మగారి బుద్ధికి ఇచ్చాడు. కనుక బుద్ధికి వచ్చేది అసలు విద్య. కానీ బుద్ధికి జ్ఞానాన్ని స్ఫురింపజేయడం భగవంతుడి పని. తెలుసుకోండి ఇక్కడ. బ్రహ్మగారికే వేద విజ్ఞానాన్ని ఆయన బుద్ధికి అందించిన వాడు ఎవడో ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మోక్షానికి కావలసిన జ్ఞానం నా బుద్ధికి ఆయన ఇవ్వాలి. ఇది ప్రార్థన చేశారు. కనుక మనం ఇవాళ మన గురువుకి చేసే నమస్కారము తిన్నగా వెళ్ళి ఆది గురువుకి తగులుతుందని ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఒక రాగి తీగ ఒక కొన మీరు ప్లగ్లో పెడితే ఇంకో కొన మీరు పట్టుకుంటే కరెంట్ షాక్ అక్కడి నుంచి ఇక్కడిగా కొడుతుంది. కానీ ఈ కొన ఇప్పటి గురువు అనుకోండి, ఆ కొన జగద్గురువు అనుకోండి. ఈ గురువుని పట్టుకుంటే ఆ పరమేశ్వరుడే తగులుతాడు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి మనకి ఇక్కడ. కానీ ఈ గురువు ద్వారా శివుని చూస్తున్నాం. అందుకే శివాయ గురవే నమః ఇది మంత్రం. కొందరు అంటూ ఉంటారు మంత్రోపదేశం చేయండి అని. ఎంతకు మించి మంత్రం మరొకటి లేదండి. ఇది బాగా చేసుకుంటే చాలు. ఎందుకంటే మంచి గురువు దొరికితే బతుకు బాగుపడుతుంది. కానీ ఇతడు మంచి గురువుని నిర్ణయించే శక్తి మనకు లేదు. భగవంతుడే గురువుని నమస్కారం చేసుకుంటే భగవంతుడే సరి అయిన సమయంలో సరి అయిన గురువుని ఆయనే పంపిస్తాడు. ఇదే దైవం మానుష రూపేణ అంటారు పెద్దలు. 7 రోజుల్లో పోక తప్పదు. తెలిసిపోయింది పరీక్షత్తుకి. వెంటనే పరమాత్మని పొందాలి అని ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన చుట్టూ మహాత్ములందరూ కూర్చున్నారు. ఆయన ఎవరు గురువా అని వెతకలేదు. కృష్ణుణ్ణి స్మరిస్తూ కూర్చున్నాడు. తనంత తాను వచ్చాడు సుఖయోగీంద్రుడు. ఆయన పాదాల మీద పట్టాక సుఖయోగీంద్రుడు భాగవత జ్ఞానం చెప్పి మోక్షం ఇచ్చారు. సుఖయోగీంద్రుడు ఆయన వెతుక్కు వెళ్ళాడా? మరి సుఖయోగీంద్రుడు రాగానే పోల్చుకుని పాదాల మీద పడ్డాడు. ఆ వినయం మాత్రం ఉండాలి. సుఖయోగీంద్రుని ఎవరు పంపారు? ఏ కృష్ణుడు తనకు కావాలని మఠం వేసుకున్నాడో పరీక్షిత్తు, ఆ కృష్ణుడే సుఖయోగీంద్రుని పంపాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుకనే మన శివాయ గురువే నమః అనే మంత్రాన్ని జపం చేస్తే పరమేశ్వరుడి గురువే వస్తాడు. కనుక శాస్త్రవాక్యాన్ని చెప్పే గురువుని భగవంతుడు పంపిస్తాడు. ఎందుకంటే ఆది శాస్త్రమైన వేదాన్ని బ్రహ్మదేవుడికి ప్రసాదించినటువంటి పరమేశ్వరుడే ఆది గురువు. ఇదే దక్షిణామూర్తి రూపము అన్నారు. తగుం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపజ్యే. గురువులు ఎన్నో చెప్తారండి, విన్నంతసేపు బాగానే ఉంటుంది. అసలు గురువు ఎవరో తెలుసా? మన బుద్ధి. కనుక ఎందరు గురువులు చెప్పినా మన బుద్ధి ఏం చెప్తే అదే చేస్తాం మనం. కనుక అసలు గురువు ఎవరు? బుద్ధే.
కనుక బుద్ధికి ఆ విధంగా మంచి చేసేలా ప్రేరేపించేవాడే అసలైన గురువు అవుతాడు. ఆ ప్రేరేపణ పరమాత్మ ఇవ్వాలి. ఇదే ధియోయోన ప్రచోదయాత్, ఇదే బుద్ధిమ్యాన ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించేది భగవచ్ఛక్తి. ఆ భగవంతుడే పరమాత్మ, పరమేశ్వరుడు, దక్షిణామూర్తి. ఆయన ఆ దక్షిణామూర్తి ఈ విద్యనిచ్చాడని రుద్రయత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం అని కీర్తిస్తుంది వేదం. ఓ పరమేశ్వర, నువ్వు ఏ దక్షిణ ముఖంతో మమ్మల్ని ప్రసన్నంగా చూస్తున్నావో ఆ దక్షిణ ముఖంతో మనల్ని అనుగ్రహించు అన్నారు ఇక్కడ. కనుక పరమేశ్వరుడుకున్న సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలలో అఘోర ముఖం దక్షిణ ముఖం. అఘోరం అంటే శాంతం. ఆ శాంతమైనటువంటి ఆ ముఖంతో మాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్తున్నారు. అదే దక్షిణామూర్తి యొక్క స్వరూపము. ఇతడు ఆది గురువు. బ్రహ్మగారికి ఆయన వేదములు ఇచ్చాడు. మరొక పురాణంలోనూ ఇంకో విషయం కనబడుతుంది, భారతంలో కూడా కనబడుతుంది అంశం. నారాయణుడు హయగ్రీవ స్వరూపుడై బ్రహ్మదేవుడికి వేద విద్యను ఇచ్చాడు అని మనకి పురాణాల్లో 2-3 సంఘటనల్లో కనబడుతుంది. కనుక హయగ్రీవ స్వామి వేదాలు ఇచ్చాడని పురాణాల్లో చెప్తున్నారు. సృష్ట్యారంభంలో వేదములు ఇచ్చాడు పరమాత్మ. ఆడు తర్వాత ఒకప్పుడు సోమకాసురుడు ఎత్తుకుపోయాడు. అప్పుడు స్వామి మత్స్యమూర్తి అయి వేదములు ఇచ్చాడు నారాయణుడు. అదేవిధంగా ఒకప్పుడు మధుకైటబులని అసురులు ఈ వేద విద్యను ఎత్తుకుపోయారు. అయ్యా, వేదం పుస్తకమైతే ఎత్తుకుపోతారు, కానీ వేదాన్ని రాక్షసులు ఎలా ఎత్తుకుపోతారు? భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తాడు, కానీ మనలో తామస గుణము రాజస గుణం పెరిగిపోతే ఉన్న జ్ఞానం కప్పెట్టుకుపోతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక బ్రహ్మగారిలో కూడాను ఆ రాజస ఆసురీ శక్తులు ఆక్రమించుకుపోయి ఆయనలో ఉన్నటువంటి సత్వగుణం అణచివేయబడి వేద జ్ఞానం స్ఫురణకి రాలేదు. అది ఇక్కడ అర్థం. రాక్షసులు అపహరించుకుపోయారంటే ఇది అర్థం అండి. ఇప్పుడు బ్రహ్మగారికే అక్కర్లేదు, మనకు కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక రాక్షసులు అంటే ఎవరో కాదు, రాజస తామస భావాలే రాక్షసులు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనది మంగళవారం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకేం గౌరీ నారాయణి నమోస్తుతే అని ప్రతినిత్యం అనుకోవాలి ప్రతి ఒక్కరు. ఇలా అనుకుంటే చాలండి, ఆ జగన్మాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తుంది. ఆమె సర్వమంగళ కదండి. ఆ మంగళతత్వాన్ని మనసులో తలుచుకుంటూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే తల్లి అంటూ ఆ తల్లిని నిష్ఠగా పూజించేస్తూ హనుమంతుల వారి యొక్క దివ్యవంతమైనటువంటి దర్శనం అంటే సుందరకాండ పారాయణ ఆచరించేటువంటి వారికి తెలుస్తుంది. ఆ సీతమ్మ తల్లిని ఆ వనంలో హనుమంతుల వారు దర్శించినప్పుడు కలిగినటువంటి దివ్యానుభూతి ఆంజనేయ స్వామి వారికి. సర్వమంగళ అయినటువంటి ఆ సీతమ్మ తల్లి కనిపించినటువంటి ఆనందంతో ఆయన రాముల వారి యొక్క విశిష్టవంతమైన తత్వాన్నంతా కూడాను తెలియజేసి త్వరలోనే ఆ సీతమ్మ తల్లికి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించేందుకు సంసిద్ధులమై వస్తున్నాం తల్లి అనే వార్తను అందజేస్తూ తన దివ్యమంగళతత్వంలో విరాజిల్లే ఆ తల్లికి నమస్కారం చేసి ఆయన హనుమంతుల వారు తన దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని ఆ తల్లి సీతమ్మకు అలా చూపించిన తరుణంలో ఆ స్వామిని మనసులో తలుచుకుంటూ మనం కూడాను ఈ యొక్క మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయాన్ని స్వామిని దర్శనం చేసుకొని శ్రీరామదూతాయ హనుమతే నమః అని జపిస్తే చాలు. అంతేకాకుండా స్వామివారికి 5 తోమలపాకులు 5 అరటిపళ్ళు నివేదనగా సమర్పించండి. సఫల కార్యసిద్ధి, మీరు అనుకున్నటువంటి విజయం మీకు లభ్యపడు తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. మంగళకరమైన ఈ మంగళవారం నాడు అటు గౌరీదేవిని ఇటు ఆంజనేయ స్వామివారిని సుందరకాండ పారాయణలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ ఈ మానవ జీవితాన్ని పునీతం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48. తిథి చతుర్దశి సాయంకాలం 6:17 వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 1:09 వరకు. వర్జం రాత్రి 9:57 నుంచి 11:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 12 వరకు. అమృతకాలం ఉదయం 7:48 నుంచి 9:35 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం, అలాగే శివ పవిత్రార్చనం, అలాగే రాత్రి చేసేటువంటి పూర్ణిమ పూజ. సూర్యాస్తమయం తర్వాత 6:17 పౌర్ణమి వచ్చేస్తోంది కాబట్టి మనకు రాత్రిగల పూర్ణిమగా ఈ రోజును గుర్తిస్తాం. 33 పున్నమల నోము నోచుకునేటువంటి సుమంగళులు ఈ రోజును రాత్రిగల పూర్ణిమగా స్వీకరించి ఆ నోము నోచుకుంటారు. అలాగే పూర్ణిమ నాడు రాత్రి పూజ చేసేటువంటి వారు కూడా ఈరోజే చేస్తారు. అలాగే శివ పవిత్రార్చన ఉండడం వలన ఈ పవిత్రార్చనాన్ని మనం ఆలయంలో జరిగేదాన్ని దర్శించినట్లయితే సంవత్సర కాలంలో ఉండేటువంటి పూజా లోపములు నివారించబడతాయి, దోషాలు పోతాయన్నమాట. పూర్తిగా పూజ చేసినటువంటి ఫలితం సిద్ధిస్తుంది. అలాగనే భౌమ చతుర్దశి యోగం అంటే మంగళవారము చతుర్దశి కలిసి వచ్చినటువంటి శుభయోగం. ఈ యోగం ఎంత గొప్పదంటే 60,000 జన్మలలో ఈరోజు చేసినటువంటి పుణ్యాన్ని అక్షయంగా అనుభవించవచ్చుట. అంత పుణ్యం వస్తుంది, ఈరోజు చేసేటువంటి పుణ్యం అంతగా అవుతుంది. మరి పాపం చేస్తే మిగిలినటువంటి పర్వదినాలలో పాపం చేస్తే అది ఎక్కువైపోతుందనే మాట లేదు. కానీ ఈ భౌమ చతుర్దశి అనేటువంటిది ఒకటి, భానుసప్తమి అనేది ఒకటి, అమావాస్య సోమవారం సోమవతి అమావాస్య ఒకటి, భౌమ చతుర్థి అంటే చవితి మంగళవారం ఒకటి, భౌమ చతుర్దశి ఇవాళ ఉన్నది ఒకటి, బుధ అష్టమి అంటే బుధవారము అష్టమి బుధాష్టమి అంటారు, అదొకటి. ఈ 5 రోజుల్లోనూ చేసేటువంటి పుణ్యం కానీ పాపం కానీ 60,000 జన్మలకు అక్షయంగా సరిపడేంతగా పెరుగుతుందిట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు పాపాలు జరగకుండా చూసుకోవాలి. అంటే ప్రత్యేకించి పాపాలు చేయకుండా చూసుకోవాలి. మంచినీళ్ళు తాగడం, గాలి పీల్చడం మొదలైన వల్ల వచ్చే పాపాలు వస్తూనే ఉంటాయి. కానీ అంతకు మించి వచ్చేటువంటి పాపాలు చేస్తూ ప్రత్యేకించి చేసేటువంటివి తప్పు చేయకూడదన్నమాట. అలాగే పుణ్యాన్ని ఎంత వీలైతే అంతగా చేయాలి. ఇలా 60,000 జన్మలకి సరిపడిన పుణ్యం చేసినందువల్ల ఏమవుతుంది, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఉదాహరణకి ఇటువంటివి సంవత్సరంలో 10-15 వస్తుంటాయి. వీటన్నిటినీ కూడా మనం శ్రద్ధగా ఆచరించామనుకోండి, ముక్తిర్ను శతజన్మకోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. 100 కోట్ల జన్మలలో ఉండేటువంటి సంపాదించేటువంటి పుణ్యాన్నంతని ఈ జీవితంలోనే కొద్ది సమయంలోనే సాధించుకుని ఈ జన్మలోనే మోక్షం సాధించే అవకాశాన్ని కల్పించడంలో ఈరోజు ముఖ్యమైనది. కాబట్టి ఆ భౌమ చతుర్దశిని ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేసుకోవాలి పూర్తిగా. నేటి ఆణిముత్యాలు.
నీ బుద్ధిని అనుసరించి నీ జీవితం ఉంటుంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ప్రాపతన్ ఆశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం ప్రాపతన్ ఆశ్రబిందవ. ఆయన కంటి వెంట పడినటువంటి నీటి చుక్క వేడి నీటితో పడిందిట. ఎందుకంటే తను కామించిన స్త్రీతో వేరొకడు మాట్లాడడం, అది కోతి అయినా సరే ఎందుకు మాట్లాడాలి? అది కోపం. తనకున్న కామం రెండూ కలిపి నూనె ఒత్తి చివర నుంచి అగ్నిహోత్రంతో పడితే ఎలా ఉంటుందో అలా వేడి కన్నీటి బిందువులు పడ్డాయట. వచ్చినది కోతి, అది ఎవరు ఆయనకి తెలియదు. కానీ ఆయన ఆగ్రహం అటువంటిది. ఆ కోతిని పట్టడం కాదు, సంహరించండి. ఎంతమందికి పురమాయించాడో తెలుసా? ఆయన దగ్గర ఉన్నటువంటి రాక్షసుల్లో ఒక జాతి ఉంది, దాన్ని కింకరులు అంటారు. ఆ కింకర జాతికి సంబంధించిన 80,000 మందిని పిలిచాడు. మహర్షి ఒక ఉపమానం వేశారు. నీటిలో సుడి తిరుగుతూ ఉంటే నీరే తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒక చుక్కలా ఉంటుంది. అలా ఈ 80,000 మంది కింకరులు హనుమ చుట్టూ చేరారు. మీరు ఒకటి ఆలోచించండి, నిజానికి హనుమ కాదనుకోండి, అదొక కోతి అనుకోండి, చుట్టూ చేరి 80,000 మంది 80,000 బాణములు విడిచిపెట్టారనుకోండి, ఇంక అసలు గుర్తుపట్టడానికి ఎలా ఉంటుంది ఆ శరీరం? ఛిద్రమైపోయి ముక్కలైపోతుంది. అంటే ఆయన కోరిక ఏమిటంటే, సీతమ్మతో మాట్లాడింది ఆ కోతి. నేనంటే అమ్మ అంటాను, ఆయన అనడా మాట. ఆవిడితో మాట్లాడింది ఆ కోతి, వాడు తట్టుకోలేడు. అందుకని 80,000 మంది కింకరుల్ని పంపించాడు ఆ కోతిని సంహరించండి. అగ్నిహోత్రంలోకి శలభాలు వెళ్ళినట్టు వీళ్ళందరూ కలిసి హనుమని పట్టుకోవచ్చు అనుకుని 80,000 మంది చుట్టూ చేరారు. ఆయన ఇతపూర్వమైతే ప్రకటనంగా చెప్పరు, ఇప్పుడు పరమధైర్యంతో చెప్తారు. అక్కడ తోరణం ఉంది, ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. తోరణము అంటే లక్ష్మీ కమ్మి అంటారు. ఇంట్లో గడప ఉంటుంది, ఇటు ఇటు ఉండి పైన ఒక కమ్మి ఉంటుంది, అది లక్ష్మీ కమ్మి అంటారు. అది పుచ్చిపోకూడదు అని కింద పసుపు రాస్తాం, కానీ తోరణం దానికే కడతాం, అది లక్ష్మీస్థానం. అటువంటి తోరణం మీద కూర్చున్నారు. కూర్చుని జయమంత్రం చెప్తున్నారు. ఈ జయమంత్రానికి శ్రీరామాయణంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అన్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. జయశీలుడైనటువంటి రామచంద్రమూర్తి వర్ధిల్లుతున్నాడు, ఆయనతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వర్ధిల్లుతున్నాడు. వాళ్ళిద్దరి యొక్క ఛత్రఛాయల్లో ఉన్నటువంటి మా ప్రభువైనటువంటి సుగ్రీవుడు అతిశయించి ఉన్నాడు. కాబట్టి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః. అత్యంత హేళగా కార్యాలు చెయ్యగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజః. నా పేరు హనుమ, శత్రుసైన్యములను మర్దించడంలో నాకు నేనే సాటి. నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురుడు వచ్చినా ఎదురుగుండా నిలబడినా ఈ భుజాదండానికి వాళ్ళొక పురుగు, చేత్తో కొట్టి చంపేస్తాను, నాకు ఆయుధములు అక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. నా పాదముల చేత తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తాను, నా వక్షస్థలం చేత కుమ్మేస్తాను, రాళ్ళు పెట్టి కొడతాను, చెట్లు ఎత్తి విసురుతాను, పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్ళు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆమెను సభా మధ్యలో ఏడిపించారు అన్యాయంగా.
అప్పుడే ఆ క్షణమే భయంకరమైన యుద్ధానికి నాంది పలికింది ఆవిడ. ఇలాంటి చెడు పనిని మాయాజూదం ఆడే దుర్యోధనుడు ఒక్కడే చేస్తాడు. ఆ దుష్టుడు తప్పితే ఇంకెవరూ ఇలాంటి పని చెయ్యరు. అప్పుడు ద్రౌపది ఏకవస్త్ర అయి ఉంది. సభ మధ్యలో ఉన్న పాండవులను ఆమె చూసింది. అప్పుడు వారు విలువైన వస్త్రాలను కోల్పోయి ఉన్నారు, సంపదలను కోల్పోయి ఉన్నారు, దాసులై కూర్చొని ఉన్నారు. వారు ధర్మపాశానికి బద్దులై ఉన్నారు, పరాక్రమాన్ని చూపించటంలో అసమర్థులై ఉన్నారు. అలా ఉన్న పాండవులను చూసి ద్రౌపది ఎంతో కోపించింది, ఎంతో దుఃఖించింది. దుఃఖాలు కష్టాలు అనుభవించటానికి ద్రౌపది అర్హురాలు కాదు. అటువంటి ఆమెను నిండు సభలో దుర్యోధనుడు నిందించాడు, కర్ణుడు నిందించాడు. కనుక ఇదంతా దుశ్శాసనుడు జుట్టు పట్టి గీగాడు. కనుక ఇదంతా ఏదో పెద్ద కలహానికి దారి తీస్తుంది. జుట్టు ఎప్పుడు పట్టుకున్నాడు అయిపోయింది. సర్వ సౌభాగ్యాన్ని కోల్పోయాడు ఈ రాజ్యమంతా. ఆడవాళ్ళ జుట్టు లక్ష్మి, కలతకు కారణం అవుతుందని నాకు అనిపిస్తుంది అన్నాడు సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, ద్రౌపది దీనంగా ఉంది. ఆమె చూస్తే ఈ భూమి కాలిపోతుంది. ఆమె తలుచుకుంటే నేను నా కుమారులు మిగిలి ఉండేవారమే కాదు, నాశనమే. మరి తెలుసు కదా నీకు, ఎందుకు ఇట్లా చేశావు? నాశనమైపోయేవాళ్ళం కదా. ఆమె పాండవుల ధర్మపత్ని. ఆమెను సభాభవనంలోకి రప్పించినప్పుడే గాంధారితో సహా భరత వంశంలోని స్త్రీలందరూ పెద్దగా ఆక్రోశించారు, చీదరించుకున్నారు, అందరూ తిట్టారు. పురంలోని ప్రజలు స్త్రీలు అందరూ కలిసి రాత్రి పగలు ఆ ఘటననే తలుచుకొని దుఃఖిస్తున్నారు, ఇప్పుడు దుఃఖిస్తున్నారు. ద్రౌపదిని సభలో ఈడ్చిన రోజే విప్రులందరూ కోపించారు. సాయంకాలం పూట వారు మా ఇంటిలో అగ్ని కార్యాన్ని కూడా చేయలేదు ఆ రోజు నుంచి. ఆ సమయంలో పెద్ద తుఫాను కూడా వచ్చింది. పిడుగులు పడిన మహాధ్వని వినిపించింది. ఆకాశం నుండి ఉల్కాలు పడ్డాయి. ఆ రోజు అమావాస్య కాదు, అయినా రాహు సూర్యుడిని మృంగాడు. అది చూసి ప్రజలకు ఎంతో భయం కలిగింది కూడా. అప్పుడే నా రథశాలల్లో అగ్ని ప్రమాదం కూడా జరిగింది. ఇదంతా గమనిస్తుంటే భరత వంశం నశిస్తుందని సూచిస్తూ నా రథ ధ్వజాలన్నీ కాలిపోయాయి ఆ రోజు. అంతేకాదు, దుర్యోధనుడి యొక్క అగ్నిహోత్ర గృహంలో నక్కలు భయంకరంగా అరిచాయి. ఆ అరుపులకు ప్రతిగా అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి గాడిదలు కూడా అరిచాయి. ఓ సంజయ, ఇదంతా గమనించి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, సోమదత్తుడు, బాకలికుడు అక్కడి నుండి వెళ్ళిపోయారు కూడా. అప్పుడు నన్ను విదురుడే ప్రేరేపించాడు. నేను ఆయన ప్రేరణతోనే ద్రౌపదికి కోరిన వరాన్ని ఇవ్వటానికి అంగీకరించాను. విదురుడు ప్రేరేపించాడు కాబట్టి వరాన్ని కోరుకోమని చెప్పాను. అంతవరకైనా చేశావు కదా మహానుభావ, అంతే చేశావులే నువ్వు. అప్పుడు ద్రౌపది పాండవులను దాస్యం నుండి విడిపించమని కోరింది. నేను రథాలు, ధనస్సులతో సహా వారి సమస్త సంపదలను తిరిగి ఇచ్చేశాను. ఏం ప్రయోజనం? మళ్ళీ రమ్మన్నావు కదా. వారు తిరిగి రాజ్యానికి వెళ్ళటానికి అనుమతించాను. ఆ సమయంలో విదురుడు ఇలా అన్నాడు, ఏత దంతాస్తు భరత, ద్రౌపదిని మీరు సభలోకి ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చారు. ఆమెయే మీ వినాశనానికి కారణమవుతుంది. ఈ పాంచాల రాకుమారి లక్ష్మి వంటిది. ఈ పాంచాల దేవతల ఆదేశం వల్లనే ద్రౌపది పాండవులను సేవిస్తుంది. పాండవులందరూ ఎంతో అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నారు. వాళ్ళు ద్రౌపదికి జరిగినటువంటి అవమానాన్ని సహించరు. కృష్ణుడు సహించడు, ఆయన రక్షణలో ఉన్నవారు సహించరు, వృష్టి వంశీయులు సహించరు, పాంచాల వీరులు సహించరు. వారితో కలిసి అర్జునుడు తప్పకుండా యుద్ధానికి సిద్ధమై వస్తాడు. గాంధీవాన్ని ధరించిన ఆ అర్జునుడిని కౌరవులు ఎదుర్కోలేరు. భీముడి గదా వేగాన్ని
ఏ రాజులు తట్టుకోలేరు. కనుక నేనెప్పుడూ పాండవులతో కలిసి ఉండాలని కోరుకుంటూనే ఉంటాను. నాకు అదే ఇష్టం. నేను యుద్ధాన్ని కోరుకోను. పాండవులు కౌరవుల కన్నా ఎప్పుడూ బలవంతులే అని నేను అనుకుంటూ ఉంటాను. భీముడు జరాసంధుడితో యుద్ధం చేసే సమయంలో బలమైన ఒక్క ముష్టిఘాతంతోనే జరాసంధుడిని వధించాడు. కనుక పాండవులతో శాంతిగా ఉండటమే మంచిది. తస్యతే శమయే వాస్తు. రెండు పక్షాలకు ఇదే తగిన మంచి మార్గము, మంచి ఉపాయం. ఎలాంటి సందేహం లేకుండా ఈ ఉపాయాన్ని ఆచరించు. ఈ ఉపాయాన్ని ఆచరిస్తే నీకెంతో మేలు కలుగుతుంది, నువ్వు చల్లగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు అన్నాడు. అప్పుడు ఓ సంజయ, ఇలా బుద్ధిమంతుడైన విదురుడు నాకు మంచిని చెప్పాడు, మంచిని బోధించాడు, కానీ నేనే వినలేదు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. నా పుత్రుల మేలునే కోరుకుంటున్నాను, నా పుత్రుల మంచినే కోరుకుంటున్నాను. విదురుడి మాటలు పట్టించుకోలేదు, పాటించలేదు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇంతటితో సభాపర్వము సమాప్తమవుతున్నది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సభాపర్వంలోని ఉపదేశం. మహాభారతం అనే వృక్షానికి ఈ సభాపర్వం అంకురమైంది. ఇందులో 2 సభలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఒకటి మయసభ, బాగా వినండి. ఒకటి మయసభ, 2 మణిమయ సభ. మొదటిదైన మయసభను పాండవుల కోసం మయాసురుడి నిర్మించాడు. రెండవదైనటువంటి మణిమయ సభను ధృతరాష్ట్రుడు జూదం కోసం నిర్మించాడు. మొదటి సభ అయినటువంటి మయసభ ధర్మరాజు యొక్క వైభవాన్ని తెలిపింది, సద్బుద్ధిని తెలిసింది, మంచితనాన్ని చెప్పింది. రెండవ సభ అయినటువంటి మణిమయ సభ ధృతరాష్ట్రుడు యొక్క దుర్బుద్ధిని తెలిపింది కదా, దుర్యోధనుడి యొక్క దుష్టగుణాలను తెలిపింది, శకుని చేసిన మోసాన్ని తెలిపింది, కౌరవుల చెడు ప్రవర్తనను తెలిపింది. ధర్మరాజు యొక్క మయసభలో నారద మహర్షి నుండి పాండవులకు రాజనీతి ఉపదేశం లభించింది. లోకానికి ఉపయోగపడే ధర్మాలు ఎన్నో వెలువడ్డాయి. ధృతరాష్ట్రుడి యొక్క మణిమయ సభలో కురువంశం నాశనాన్ని సూచిస్తుంది. నారద మహర్షి యొక్క తిరుగులేని శాపం కౌరవులకు లభించింది. పాండవులకు నారద మహర్షి అనుగ్రహం లభించింది. ఆయన చేసిన బోధ వారి ఆధ్యాత్మిక విజయానికి ఉపయోగపడింది. కౌరవులు నారద మహర్షి ఆగ్రహానికి గురి అయ్యారు. తమ నాశనాన్ని కొని తెచ్చుకున్నారు వాళ్ళు. ధృతరాష్ట్రుడి యొక్క మణిమయ సభలో కుట్రలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలే ప్రకటమయ్యాయి. దుర్నీతి ప్రకటమైంది. భయంకరమైన యుద్ధానికి అంకురం ఈ సభలోనే ఏర్పడింది. ధర్మరాజు యొక్క మయసభలో శ్రీకృష్ణుడి అనుగ్రహంతో రాజసూయ యాగం బ్రహ్మాండంగా జరిగింది. ధర్మరాజు సార్వభౌముడయ్యాడు. అందరికీ మేలు జరిగింది. రాజులకు మేలు జరిగింది. వంశానికి కీర్తి వచ్చింది. ముఖ్యంగా శ్రీకృష్ణ అనుగ్రహం కలిగింది. ధృతరాష్ట్రుడు నిర్మించిన మణిమయ సభలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కౌరవుల యొక్క పాపబుద్ధుల లోకానికి తెలిసాయి కదా. దుర్యోధనుడికి శాపాలు తగిలాయి. ధృతరాష్ట్రుడికి, సమస్త కౌరవులకు కూడా శాపాలు తగిలాయి. వంశానికే మచ్చ వచ్చింది. ధర్మరాజు యొక్క మయసభలో మహాయోగి అయినటువంటి భీష్ముడి చేత శ్రీకృష్ణుడి చరిత్రను కీర్తించబడింది. ఋషులు, రాజఋషులు గౌరవించబడ్డారు. ప్రజలందరికీ దాన ధర్మాలు చేయబడ్డాయి. అందరికీ సుఖం కలిగింది. కౌరవుల మణిమయ సభలో సత్పురుషులైన పాండవులకు అవమానం జరిగింది. స్త్రీలతో ఉత్తమురాలు, భారత నారీమణి అయినటువంటి ద్రౌపదికి అవమానం జరిగింది కదా. అందరికీ దుఃఖం కలిగింది. అంతేకాకుండా ఈ సభాపర్వము మానవుడి మనస్సులో మెదిలే మంచి భావాలకు ఎలాంటి ఫలితం లభిస్తుందో చెప్పింది. అలాగే మానవుడు
మనస్సులో మెదిలే దుష్టభావాలకు ఫలం ఎలా ఉంటుందో కూడా తెలిపింది. ఇలా ఈ పర్వము మనిషి ఉన్నతి గురించి, పతనం గురించి తెలిపింది. ఇలా ఈ సభాపర్వం చేసిన మంచి ఉపదేశాన్ని అందుకొని ధర్మాన్ని ఆచరించి తరిద్దాం. ఇక మహాభారతంలోని 3వ పర్వం పేరు వనపర్వం. దానిలోకి ప్రవేశించి మనం పాండవుల యొక్క ధర్మాచరణను తెలుసుకుందాం. వ్యాస భగవానుడు అందులో ఏమి విశేషాలు చెప్పాడు, ఏమి ధర్మాలు బోధించాడు, లోకానికి ఎలాంటి నీతులు చెప్పాడు, ఏమి ఉపదేశించాడో తెలుసుకుందాం. వ్యాస మహర్షి చేసిన బోధను గ్రహించి మనమంతా ఆచరిద్దాం. శ్రీకృష్ణానుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన ద్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహూరపరో హరిః అపాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. వనపర్వంలో ప్రవేశిస్తున్నాం. వనపర్వంలో 1వ అధ్యాయం. ఈ జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, ధృతరాష్ట్రుడి కుమారులు దుర్మార్గులు. వారు తమ మంత్రులతో కలిసి మోసంతో పాండవులను జూదంలో ఓడించారు. పాండవులకు కోపాన్ని తెప్పించారు. కఠినంగా మాట్లాడారు. వారితో వైరాన్ని పెంచుకున్నారు. అప్పుడు మా పితామహులైనటువంటి ధర్మరాజు, భీమసేనుడు మొదలైన వారు ఏం చేశారు, ఎలా ప్రవర్తించారు? హఠాత్తుగా వారు తమ ఐశ్వర్యమంతా కోల్పోయారు. గొప్ప దుఃఖాన్ని పొందారు. వారు ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలవారు. అటువంటి మా ముత్తాతలు వనంలో ఎలా సంచరించారు? అంత పెద్ద కష్టాన్ని ఎలా దాటగలిగారు? వారు ఎవరిని అనుసరించారు? అడవిలో వారు ఎలాంటి ఆచార్య వ్యవహారాలను పాటించారు? ఏమి తిన్నారు? ఎలా నివసించారు? ఓ మహర్షి, వారు శత్రువులను సంహరించే శూరులు కదా. అటువంటి వారు అడవిలో 12 సంవత్సరాలు ఎలా జీవించారు? ద్రౌపది పతివ్రత, మహానుభావురాలు, రాకుమారి, సుకుమారి. ఆమె ఇంత దారుణమైన దుఃఖాన్ని అనుభవించతగ్గది కాదు కదా. అటువంటి ఆమె వనవాసంలో భయంకరమైన దుఃఖాన్ని ఎలా భరించింది? కష్టాలను ఎలా సహించుకుంది? ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పు. మా పితామహుడు, 2వ పితామహుడు, 3వ పితామహుడైన భీముడు ఆకలి ఎట్లా పాపం తట్టుకున్నాడు? పాండవులు పరాక్రమవంతులు, తేజస్సు కలవారు. నువ్వు వారి చరిత్రను చెబితే వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు. అప్పుడు వైశంపాయ మహర్షి ఇలా అన్నాడు. ఓ మహారాజా, ధృతరాష్ట్రుడి కుమారులు దుర్మార్గులు. వాళ్ళు జూదంలో పాండవులను మోసంతో ఓడించారు. వారికి విపరీతమైన కోపాన్ని తెప్పించారు. పాండవులు హస్తినాపురాన్ని విడిచిపెట్టారు. వారు శస్త్రాలు, ఆయుధాలు ధరించారు. ఇంద్రసేనుడు మొదలుకొని 14 మంది కంటే ఎక్కువ సేవకులతోనూ ద్రౌపదితోనూ కలిసి వర్ధమానపుర ద్వారం నుండి ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళారు. ఇంతలో పాండవులు
అడవికి వెళుతున్నారన్న విషయం ప్రజలకు తెలిసింది. వారు ఎంతో దుఃఖించారు. ఆ దుఃఖంతో భీష్ముడిని, విదురుణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి ఎన్నోసార్లు అదే పనిగా నిందించారు. ప్రజలు భయం లేకుండా ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు. పాపాత్ముడైన దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనులతో కలిసి ఈ రాజ్యాన్ని అంతా పరిపాలిద్దాం అనుకుంటున్నాడు. ఇక ఆ వంశం వృద్ధి చెందదు. మనము వృద్ధి చెందాం కదా, అందరూ నశిస్తాం. మనకు ఇళ్ళు ఉండవు. రాజ్యాన్ని ఒక పాపాత్ముడు పాలిస్తుండగా అతడికి పాపాత్ములే సహాయం చేస్తూ ఉండగా ఆ వంశమే నశిస్తుంది. ఇక ఈ రాజ్యంలోని ప్రజలు నశిస్తారని వేరే చెప్పనక్కర్లేదు కదా. ఆచారము ఉండదు, ధర్మాలు ఉండవు. ఇక సుఖం ఎలా లభిస్తుంది? లభించదు కదా. పాపాత్ముడైన దుర్యోధనుడు గురువులను నిందిస్తాడు, సదాచారాన్ని విడిచిపెడతాడు, మంచి మనస్సు ఉన్నవారిని కూడా విడిచిపెడతాడు. అతడు ధనలోభి, దురభిమానం గలవాడు, నీచుడు, క్రూర స్వభావం కలవాడు. అలాంటివాడు రాజుగా ఉంటే ఈ భూమి రాజులేనిదే అవుతుంది, సర్వనాశనం అవుతుంది. అందువల్ల మనం కూడా పాండవులు ఉన్న చోటుకే వెళదాం. మనకు అదే మేలు చేస్తుంది. సానుక్రోశ మహాత్మానో, సానుక్రోశ మహాత్మానో విజితేంద్రియ శత్రవః, విజితేంద్రియ శత్రవః హ్రీమంతః కీర్తిమంతశ్చ ధర్మాచార పరాయణాః, ధర్మాచార పరాయణాః. పాండవులు దయగలవారు, మహాత్ములు, జితేంద్రియులు, శత్రువులను జయించగలవారు, లజ్జాశీలులు, సిగ్గు కలవారు, అభిమానం గలవారు, కీర్తి గలవారు, ధర్మాన్ని ఆచరించేవారు అంటూ పాండవులను గురించి ఇలా మాట్లాడుకుంటూ వారిని సమీపించి నమస్కరించి ప్రజలు ఇలా అన్నారు. ఓ పాండవులారా, మీకు శుభమొగ్గాక. దుఃఖిస్తున్న మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళుతున్నారు? మేము కూడా మీతోనే వస్తాం. శత్రువులైన ఈ ధృతరాష్ట్ర కుమారులు అధర్మంగా ప్రవర్తించారు, క్రూరంగా దయ లేకుండా ప్రవర్తించారు, మిమ్మల్ని మోసంతో ఓడించారు. అందుకు మేము ఎంతో బాధపడుతున్నాం, దుఃఖిస్తున్నాం. మేము మీ సేవకులం, మీ పట్ల మేము భక్తి కలవారం, మేమందరూ ప్రీతి కలవారం, ఎప్పుడూ మీ మేలే కోరుకుంటూ ఉంటాం. మేమందరూ కూడా మీ స్నేహితులం. మీరు ఖండితంగా మమ్మల్ని దూరం చేయకండి, మమ్మల్ని అనాథలు చేసి విడిచి వెళ్ళకండి. దుష్టుడైనటువంటి ఈ రాజు మాకెవరికి ఇష్టం లేదు, మాకొద్దు. దుష్టులు పాలించేటువంటి రాజ్యంలో మేము ఎట్లా ఉండగలం? ఉండలేం. మేము దుష్టుడి పాలనలో మేము జీవిస్తూ మేము చెడిపోలేము, మా వంశాన్ని నిర్వంశం చేసుకోలేము. అందుకని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి మాకు ఇష్టం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.